ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన నిరుపేద యువతి తాళ్లపల్లి కరుణ వివాహానికి శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గొలివాడ చంద్రకళ పిలుపు మేరకు కరీంనగర్లోని మహిళా ఫ్రెండ్స్ కిట్టి పార్టీ సభ్యురాలు చేయూతనివ్వడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు జోగయ్య జయ దంపతుల కూతురు కరుణకు వివాహం చేయడానికి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా కుటుంబ పరిస్థితి గమనించిన ఓ యువకుడు పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. కానీ పెళ్లి కూతురిని చేయడానికి మిగతా పెళ్లి ఖర్చులను సమకూర్చుకోవడానికి తల్లిదండ్రులు చేతిలో చిల్లిగవ్వలేక మానసిక ఆందోళన చెందుతున్నారు. విషయం తెలిసిన గోలివాడ చంద్రకళ స్పందించి పేదింటి యువతి వివాహానికి దాతలు ముందుకు రావాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. దీంతో కరీంనగర్కు చెందిన మహిళా కిట్టి పార్టీ సభ్యురాలు స్పందించారు. ఈ నెల 12న పెళ్లి చేసుకోబోతున్న కరుణకు మహిళా కిట్టి పార్టీ సభ్యులు 20,000 రూపాయల విలువ గల పెళ్లి బట్టలతో పాటు బొట్టు, పసుపు, కుంకుమ సారే, మెట్టెల కోసం అరతులం వెండి అందించి వారి మానవతా హృదయాన్ని చాటుకున్నారు. అలాగే అన్నపూర్ణ కాలనీలో నివాసం ఉండే కృష్ణవేణి కూడా స్పందించి 5,000 రూపాయలతో పెళ్లి చీరలు, బట్టలు అందించారు. అన్నపూర్ణ కాలనీ నివాసం ఉండే అటువంటి తాళ్లపల్లి జోగయ్య జయ దంపతుల కుమార్తె కరుణ వివాహం 12 నిశ్చయించడం జరిగింది. అబ్బాయి కాని కట్నం లేకుండా ఫ్రీగా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దాతల సహకారం కోరడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు ముగ్గురు ఆడపిల్లలు, ఏమే పెద్దమ్మాయి. సీతారామ సేవా సమితి దగ్గరికి వచ్చి మా కమిటీ మెంబర్లను మమ్మల్ని వాళ్ళ ఈ అమ్మాయి కలిసి చెప్పుకోవడం జరిగింది. కష్టంలో ఉన్నాం, సాయం చేయమని. అంటే అప్పటి నుంచి మేము మా స్నేహితులకు సీతారామ సేవా సమితి సభ్యులందరికీ మేము తెలియజేయడం జరిగింది. దానివల్ల మొన్న ఆలయ ఫౌండేషన్ నుంచి ఒక 5,000 రూపాయలు, కోరికండి చంద్రన్న 2,000, శ్రీహరి 1,000 రూపాయలు, వేరే దాతల నుంచి ఇంకో 1,000 రూపాయలు ఇప్పటివరకు ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కరీంనగర్లో విజయలక్ష్మి అని మా సోదరి ఉంటుంది. వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అంతా 25 మంది అందరు కలిసి ఒక 20,000 రూపాయల బట్టలు, కొంచెం సామాగ్రి, పసుపు, కుంకుమ సారే ఇవన్నీ పంపించడం జరిగింది ఈ అమ్మాయికి. ఇక ముందు కూడా ఇంకా ఈ అమ్మాయి పెళ్ళికి చాలామంది దాతలు ముందుకొచ్చి సాయం చేయడానికి ఉన్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ మానవతావాదులు ఎవరైనా సరే ఈ అమ్మాయికి సాయం చేసి ఈ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు గొలివాడ చంద్రకళ, కంది సుజాత, కొండు రమాదేవి, కటుకుడి శాంతితో పాటు కరీంనగర్ కిట్టి పార్టీ సభ్యురాలు నాళ్ల విజయలక్ష్మి, రావికంటి భాగ్యలక్ష్మి, బాటపన్నూరి పద్మ, బోసెట్టి శ్రీదేవి, నాళ్ల పద్మ, పెద్ద భవాని, పల్లెల విద్య, నాళ్లలత, ఓటుడి జ్యోతి, గౌడిశెట్టి రుక్మిణి, సిరిపురం మంజుల, ఉప్పల సంధ్య తదితరులు పాల్గొన్నారు.